అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు నాగమణి. సో, నా పేరు బట్టే తెలుస్తుంది నేను ఒక హైందవ కుటుంబంలో పుట్టానండి. మేము వైశ్యాస్ అనమాట. అంటే కోమటోళ్ళు అంటారు కదా! మీకు ఐడియా ఉండుంటది కోమటోళ్ళు అంటే. అయితే మా ప్రాంతం శ్రీకాకుళం. యాక్చువల్‌గా మా ఫ్యామిలీకి ఏంటంటే అంతవరకు కూడా యేసుప్రభు ఒక దేవుడు అన్నట్టుగా కూడా తెలీదు. నేనే ఫస్ట్ జనరేషన్. సో, పూర్తిగా తెలీదు. ఎప్పుడైతే నేను రక్షించబడ్డానో అప్పటి నుంచి యేసుప్రభు కోసం కొంచెం కొంచెం అంటే అప్పుడప్పుడు సువార్త కొడుకుల ద్వారా, కొంచెం నా ద్వారా కొంచెం కొంచెం తెలుసుకుంటా వచ్చారనమాట. పూర్తిగా తెలీదు. ఇంకా చెప్పాలంటే మీకు తెలుసు యేసుప్రభు అంటే ఎలా చూస్తారంటే అమెరికా దేవుడు. ఇంకొక పేరు కూడా ఉంటది కదా! ఆ విధంగా మా ఇంట్లో చూస్తా వచ్చారు. బేసికల్‌గా అసలు క్రిస్టియన్స్ కూడా అస్సలు వాల్యూ ఇచ్చేవారు కాదనమాట మా నాన్నగారు. అటువంటి కుటుంబంలో నేను జన్మించాను. మా ఇంట్లో చాలా పూజలు జరిగేవి. ఇంట్లో హోమాలు కూడా జరుగుతూ వచ్చేవన్నమాట. సో, అలాంటి ఫ్యామిలీలో నేను పుడతా వచ్చాను. అయితే మా నాన్నగారు మొదటి భార్య చనిపోయిన తర్వాత మా అమ్మగారిని చేసుకున్నారనమాట. ఆమె సెకండ్ వైఫ్. అయితే మా నాన్నగారికి అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి ఉన్నారు. నేను నాలుగో కుమార్తెగా మా అమ్మగారికి పుడతా వచ్చాను. సో, మా నాన్నగారికి ఆడపిల్లలంటే ఎక్కువ ఇష్టం ఉండదు. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు. నేను కూడా ఆడపిల్లగా పుట్టడం వల్ల నాకు అంత ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. చూపించకపోవడం వల్ల నేను చిన్నప్పుడే థర్డ్ మంత్ బేబీగా ఉన్నప్పుడే మాకు షాప్ ఉంటది. అంటే కోమటోళ్ళు అంటే మీకు ఐడియా ఉంటది. ఎక్కువ షాపులే ఉంటాయి గదా! షాప్ ఉండేది. ఇంకా ఇంట్లో పని అయ్యేది కాదు మమ్మీకి. అందుకని నాన్న ఊరికనే తిడతా ఉండేవారు. నాకు పాలు పెడుతున్నా గట్టా కొంచెం అమ్మని కొంచెం అరవడము, నెక్స్ట్ ఇంకా కొట్టడం ఇలా చేస్తా వచ్చేవారనమాట. ఆ సమయంలో మమ్మీ నాకు అమ్మమ్మ దగ్గరికి ఇచ్చేసింది. అమ్మమ్మ పెంచుతా వచ్చింది. కొంచెం దగ్గర దగ్గరే ప్రాంతం. ఒకే ఏరియాలో ఉండేవారు. కాకపోతే ఏంటంటే ఎక్కువ అమ్మమ్మ దగ్గరే పెరిగాను నేను. వీళ్ళింటికి వెళ్ళేటప్పుడు కూడా ఏంటంటే మా ఇంట్లో ఇప్పుడు మీకు తెలుసు ఆల్రెడీ స్టెప్ మదర్ అంటే లోకంలో ఒక చిన్న చూపు ఉంటది. నెక్స్ట్ కుటుంబాల్లో కూడా అలాగే ఉంటది. వాళ్ళు మంచి చేసినా, చెడు చేసినా చెడ్డగానే అనిపిస్తా ఉంటదనమాట. వాళ్ళ పిల్లలు కూడా ఎలాగంటే అదంటే వాళ్ళు మంచిగా చూసినా కూడా చూడలేదని అంటారు. కొంతమంది ఇలా ఉంటారు, కొంతమంది అలా ఉంటారు. సో, అలాగా మా డాడీ ఎప్పుడు కూడా మా మదర్‌కి వాల్యూ ఇచ్చేవారు కాదు. మాకు వాల్యూ ఇచ్చేవారు కాదు. నా తర్వాత తమ్ముడు కూడా పుట్టాడు. సో, అలాగే ఇంటికి వెళ్ళినా కూడా ఎప్పుడు కూడా మా అమ్మ, నాన్న గొడవలాడుకుంటూనే ఉండేవారనమాట. అంటే ప్రేమగా మా నాన్న గాని, మా అమ్మ గాని పిలవడం నాకు తెలీదు పెద్దగా. వాళ్ళ మనసులో, హృదయాల్లో ప్రేమ ఉండొచ్చు. బట్ వాళ్ళెప్పుడు ఎక్స్‌ప్రెషన్ ఆ యొక్క ఆ ఫీలింగ్ అనేది నాకు చూపిస్తా రాలేదనమాట. నాకేంటంటే అందరు పిల్లల దిక్కు చూస్తా ఉన్నప్పుడు అనిపిస్తది గదా! వాళ్ళ పిల్లలు అంత మంచిగా ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ తోటి నాకు ఇలా లేదు నా సిట్యుయేషన్ అని చాలా బాధ అనిపించేదనమాట. ఎంత అమ్మమ్మ మంచిగా చూసినప్పుడు కూడా తల్లి ప్రేమ ఉండాలనిపిస్తది కదా! నేను మా మమ్మీ తోటి ఒక గోరుముద్ద కూడా తినలేదు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో పెరుగుతా వచ్చాను. అయితే నాకెప్పుడు కూడా అనిపించేది మా మమ్మీ నన్ను హత్తుకుంటే బాగున్ను. తను చాలా ప్రేమిస్తుంది నన్ను. కానీ నాకప్పుడు తెలీదు. సో, అని అనిపించేదనమాట. సో, అలాంటి సమయంలో ఏంటంటే మా పక్కన ఒక రోమన్ క్యాథలిక్స్ ఉండేవారు. సో, వాళ్ళేం చేశారంటే నేను చిన్న పిల్లలుగా మనం ఇప్పుడు కూడా చిన్న పిల్లల పక్కన మనం బాగా క్లోజ్ ఉన్నామనుకోండి, ఆ పిల్లల్ని తీసుకొని చర్చికొస్తా ఉంటాం కదా! వాళ్ళు కూడా నన్ను అలా చర్చికి తీసుకెళ్తా వచ్చారనమాట. అక్కడ అంటే అక్కడ ఒక విగ్రహాలు మాకేంటంటే మాకెలా ఉంటది విగ్రహాలే దేవుడనిపిస్తది. మేబీ దేవుడు నాకలా చూస్తే కొంచెం అర్థమవుతదనేమో అక్కడ ఫస్ట్ తీసుకెళ్తా వచ్చాడు. సో, అక్కడ తీసుకెళ్తునేటప్పుడు అందరూ కళ్ళు మూస్తే నేను కళ్ళు మూస్తా వచ్చినప్పుడు తెలియని స్పర్శ అనమాట. అంటే ఎప్పుడు మమ్మీ ప్రేమ కోసం ఆశపడతా ఉండేదాన్ని గదా! నాకు అలాంటి ఫీలింగ్ కలుగుతా వచ్చిందనమాట. ఒక తెలియని స్పర్శ, ఒక తెలియని ప్రేమ నన్ను ఆవరించినట్టు అనిపించిందనమాట. అప్పటి నుంచి నేను కూడా ఇంట్లో ఉన్నప్పుడు కూడా నాకు ప్రార్థన తెలీదు, ఏం తెలీదు. కానీ తలుచుకునేదాన్ననమాట. ఏదైనా అవసరం ఉన్నా, ఏం కావాలన్నా ఇలా తలుచుకుంటూ ఉండేదాన్ని. అలాగే చిన్నప్పుడు కూడా చాలా ఇలా ఏం అడిగినా కూడా మనకు దేవుడు అడిగితే ఇచ్చేవాడు కదండీ. అందులో చిన్న పిల్లలు అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు కదా! అలాగే చిన్న పిల్లలకి ఎటువంటి కోరికలుంటాయి, మంచి డ్రెస్ కావాలి, లేకపోతే మంచి మార్క్స్ కావాలి, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి గానీ చెప్పడానికి మనకు సమయం లేదు గనక. సో, అలాగే ఏమి అడిగినా కూడా నాకు దేవుడు వెంటనే ఆ ఫలం పొందుకుంటూ ఉండేదాన్ననమాట. ఈ విధంగా నాకు ఇంకా దేవుడి మీద ప్రేమ అనేది ఎక్కువవుతా వచ్చింది. అయినా కూడా 2 పడవల మీద ప్రయాణం. ఎందుకంటే నాలో వాక్యం లేదు, బీజం లేదు, మంచి చర్చ్ లేదు. ఎప్పుడో ఒకసారి వాళ్ళతో పాటు వెళ్ళొచ్చేదాన్ని. వాళ్ళు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకునేవారు గానీ వాళ్ళ పద్ధతి వేరు. అసలు బేసికల్‌గా చెప్పాలంటే వాళ్ళని చూసి నేర్చుకోవడానికి కూడా వాళ్ళంత మాదిరికరమైన జీవితం కాదు. వాళ్ళేంటంటే హిందువుల దేవుళ్ళు ఎలాగో వాళ్ళ దేవుడిని ఆరాధిస్తారో, ఈ క్యాథలిక్స్ కూడా వాళ్ళ దేవుడు యేసుప్రభు అలా ఆరాధిస్తారనమాట అంతే. సో, ఆ విధంగా ఉండేది. సో, నాకంత ఏం తెలీదు. కానీ యేసుప్రభు అంటే చాలా ఇష్టం. నేనేమనుకునేదాన్నంటే ఇవన్నీ దేవుళ్ళలో ఆ దేవుడు కూడా ఒక దేవుడు. అప్పుడు మా చిన్నప్పుడు ఒక క్యాలెండర్ వచ్చిందనమాట.
ఏంటంటే విష్ణుమూర్తి యొక్క 11వ అవతారం యేసుప్రభు అని చెప్పేసి ఒక అంటే దుష్టుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా మనల్ని ట్రాక్ తప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కదండీ. అలాగా క్యాలెండర్ చూసి ఓకే. ఈయన కూడా మా దేవుడే. కాకపోతే కొంతమందికి సెపరేట్ చేసుకున్నారు అలాగా అని చెప్పేసి అనుకుంటా వచ్చేదాన్ని. అలాగే ఏదో ఒక మాయలో ఉండేదాన్ని. సో, వాక్యం తెలీదు గనుక రక్షణ పొందలేదు. నేను 6థ్ క్లాస్ టైంలో ఉండేటప్పుడు ఏంటంటే నేను టీవీలో ఒక మూవీ చూశాననమాట. సాయిబాబా మూవీ. ఆ మూవీలో ఏంటంటే లాస్ట్‌లో ఏమొస్తదంటే సాయిబాబాలోనే యేషు ఉన్నట్టుగా, ఈశ్వర్ ఉన్నట్టుగా, అల్లా ఉన్నట్టుగా ఆ యొక్క మూవీలో నాకు చూసాననమాట. సో, నేను దాన్ని బట్టి ఏమనుకున్నానంటే ఓకే. ఈయన్ని గాని నేను పూజిస్తే నేను అందరిని కవర్ చేసినట్టే. మనం ఎవరికీ తక్కువ చేయకూడదు కదా! హిందువులు అలాగే అనుకుంటారు. ఎవరికీ తక్కువ చేయకూడదు గనక ఈయన్ని గాని పూజిస్తే నేను మొత్తం అందరిని కవర్ చేసినట్టు అయిపోతానని చెప్పేసి ఇంక యేసుప్రభుకి ఆ మాత్రం అప్పుడప్పుడు తలుచుకునేది కూడా మానేసి నేను మొత్తం సాయిబాబాని పట్టుకున్నాననమాట. పట్టుకున్న తర్వాత నా 7థ్ క్లాస్ టైం నుంచి నాకు బాగా శ్రమలు స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే తల్లి దగ్గర బిడ్డ ఉన్నప్పుడు క్షేమం ఉంటుంది. తల్లిని విడిచి దూరంగా ఉన్నప్పుడు క్షేమం ఉంటుందా? తప్పిపోయిన కుమారుడు ఎలా ఉన్నాడు? సో, అలాగా నాకు ఎంత అంటే చాలా శ్రమలొచ్చాయన్నమాట. మా నాన్న వాళ్ళ అదే మా అక్క, మా అన్నయ్య చనిపోతూ వచ్చారు 6 మంత్స్ గ్యాప్‌లో. సో, మా నాన్న డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతూ వచ్చారు. 3 ఇయర్స్ పవర్టీ. ఎవ్రీ ఇయర్ మా మమ్మీకి చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేవి. హాస్పిటలైజ్డ్ అయ్యేది. ఈ విధంగా ఉండేది. నేనైతే మాత్రము ఇంకా పూర్తిగా మర్చిపోయాను దేవుడిని. ఆ తర్వాత ఆ శ్రమల్లో, ఆ కష్టాల్లో ఏం చేశానంటే, ఈవెన్ నా చదువు కూడా మానిపించేస్తూ వచ్చారనమాట. ఆ టైంలో ఏంటంటే టీవీకి బాగా ఎడిక్ట్ అయితే వచ్చాను. సో, ఈ విధంగా లైఫ్ వెళ్తా ఉండేది. ఇంకా థర్డ్ ఇయర్‌లో మా మదర్ చాలా సీరియస్ అయింది. హాస్పిటలైజ్డ్ అయింది. ఎలా అంటే ఇంకా డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, రేపు ఏం జరుగుతదో మేము చెప్పలేము అన్న సిట్యుయేషన్ మా అమ్మకొచ్చింది. ఆ సమయంలోనేమో నేనింకా ఏం చేయాలి? మనకు బాగా అప్పటికే టీవీ, మూవీస్ ఇవన్నీ బాగా అలవాటయిపోయాయి నాకు. టీవీలో చూపిస్తారు, సినిమాలో చూపిస్తారు కదా! గుడికి వెళ్ళొచ్చి ఆ బొట్టుని తెచ్చి మా మమ్మీకి పెడితే తను స్వస్థపరచబడతదేమో, అంటే తను హీల్ చేయబడతదేమో, ఇలా థింకింగ్స్ వచ్చాయన్నమాట. ఇలా థింకింగ్స్ వచ్చేటప్పుడు కాకపోతే మేము ఆల్రెడీ మాది కొంచెం ఎక్కువగా ఉండే ఆచారాలు ఎక్కువగా ఉండే కుటుంబం అనమాట. నేను గుడికి వెళ్తానంటే మా అమ్మమ్మ, "వద్దమ్మా అలా వెళ్ళకూడదు మనము. ఎందుకంటే ఎలా పడితే అలాగా మనము టెంపుల్‌కి వెళ్ళకూడదు. ఇప్పుడు హాస్పిటల్‌లో తిరుగుతున్నాం కదా! ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకుంటున్నాము, అన్నీ ముట్టేస్తున్నాము. కనుక మనం టెంపుల్‌కి వెళ్ళకూడదని" చెప్పిందనమాట. సో, హాస్పిటల్ నుంచి మా ఇంటికెళ్ళే టైంలోని నాకు ఒక చర్చ్ కనబడింది. ఇక నాకు గుర్తొచ్చిందనమాట. అవును, యేసుప్రభుకి ఇవన్నీ లేవు కదా! అప్పుడు నాకు ఎవరు చెప్పలేదు గానీ నా మనసుకు అనిపిస్తా వచ్చింది. యేసుప్రభు ఇవన్నీ చూడడు కదా! ఎలా ఉన్నా స్వీకరిస్తాడు కదా! అని చెప్పి మరలా నాకు గుర్తుకొచ్చి మరలా అక్కడికి వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేసుకున్నా. ఏడ్చి ప్రార్థన చేసుకున్న తర్వాత మా మమ్మీకి నెక్స్ట్ రోజు ఏమైతేదో చూద్దామన్న డాక్టర్స్ మా మమ్మీని డిశ్చార్జ్ చేశారనమాట. ఆ విధంగా మమ్మీ ఇంటికి క్షేమంగా వచ్చారు. అప్పటి నుంచి నేను మరలా యేసుప్రభుని పట్టుకుంటా వచ్చాను. మా నాన్నగారు కూడా మార్పు చెందుతా వచ్చారు. ఆ తర్వాత ఏంటంటే, ఇంక అక్కడి నుంచి నేను మళ్ళా ప్రార్థన స్టార్ట్ చేస్తా వచ్చాను. ఇంక నా లైఫ్ మళ్ళా చేంజ్ అవుతూ వచ్చింది. మళ్ళీ మా డాడీ గారు కూడా చదువుకోమని చెప్పేసి నేను డైరెక్ట్ 10థ్ కట్టడం జరుగుతా వచ్చింది. అందులో కూడా దేవుడు మంచి మార్క్స్ ఇస్తా వచ్చాడు. ఈ విధంగా పర్లేదు మళ్ళా పీస్‌ఫుల్‌గా లైఫ్ వెళ్తుంది అని అనుకున్నాననమాట. అనుకునే టైంలోని ఏమవుతా వచ్చిందంటే, అక్కడున్న మా మా పక్కనే రాముడు కోవిలు కూడా ఉండేది. ఎంత జరిగినా కూడా 2 పడవల మీద ప్రయాణమే. ఎందుకంటే నాకు దేవుని వాక్యం తెలీదు పూర్తిగా. అప్పుడు కూడా ఏంటంటే ఆ దేవుళ్ళని పూజించేదాన్ని, యేసుప్రభువుని కూడా ప్రేయర్ చేసుకునేదాన్ని. నా నమ్మకం ఏంటంటే కానీ అన్ని దేవుళ్ళగా నేను మంచి దేవుడు అని ఎక్కడో అక్కడ హృదయంలో ఉండేదనమాట. మా పక్కనే మందిరం ఉండేది. రాముడి కోవిలు ఉండేది. చక్కగా మంచిగా ఎవ్రీడే అక్కడ క్లీన్ చేసేదాన్ని. ఇంకా మా పువ్వులు కూడా అన్ని దగ్గరలు తెచ్చేసి ఐ మీన్ 4 ఇళ్ళకి వెళ్ళి ఆ చెట్లు కూడా ఏరుకొని వచ్చి మా మదర్‌కి కొంచెం ఇచ్చి, అక్కడ కూడా కోవిల దగ్గరికి వెళ్ళి పూజారికి ఇచ్చి పని చేసేదాన్ననమాట. నన్ను పూజారి కూడా చాలా మెచ్చుకునేవారనమాట. అక్కడున్న అమ్మాయిల్లోని నన్ను చాలా మెచ్చుకుంటా వచ్చేవారు. అంటే అలాగే జీవిస్తూనే ఉండేదాన్ననమాట. అటువంటి సమయంలో నా ఇంటర్మీడియేట్ టైంలో మా అక్క కొంచెం డిప్రెషన్‌కి లోనయ్యి తను సూసైడ్ చేసుకుందాం అని చెప్పేసి వైజాగ్, మీకు ఐడియా ఉండుంటది, వైజాగ్ ఇక్కడ విశాఖపట్నం బీచ్‌కి తను వెళ్ళిపోతా వచ్చింది. తనని అందరూ వెతుకుతా వచ్చారు. అప్పుడు మరలా ఇంట్లో నేను కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నా. కష్టం వస్తే మాత్రం యేసుప్రభు గుర్తొస్తాడండి నాకు. ఎందుకంటే ఆయనే కదా త్వరగా తీరుస్తాడు. సో, ఆ టైంలో నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. దేవా నువ్వు కాపాడు మా అక్కని. ఇప్పుడే మా ఫ్యామిలీ కొంచెం బాగుంది. మళ్ళీ అక్కకేమైనైతే మళ్ళీ కష్టం. మళ్ళీ మా నాన్న డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ మాకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. దేవుడి దయ వల్ల అక్కడ తను ఆల్రెడీ సముద్రంలో దూకేస్తే ఒకళ్ళు కాపాడుతూ వచ్చారన్నమాట. ఒక క్రిస్టియన్ చేతిలో మా అమ్మ వెళ్ళిక ఆ క్రిస్టియన్స్ అన్నీ మంచిగా చెప్పి వాళ్ళ ఇంటికి పంపిస్తా వచ్చారు.
అదొచ్చిన తర్వాత కూడా మా అక్క ఇంటి దగ్గర సాక్ష్యం ఇస్తా వచ్చింది. ఇలాగ క్రిస్టియన్స్ నన్ను ఆదరించారని చెప్పేసి. సో, అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. కానీ దుష్టుడు ఎప్పుడు విడిచిపెట్టాడు కదండీ! హైందవుల నుంచి దేవునిలోకి రావాలంటే చాలా కష్టం ఉంటది. ఎందుకనంటే అన్ని శోధనలుంటాయన్నమాట. సో, దుష్టుడు వెంటాడుతూనే ఉంటాడు. మనం సంపూర్ణంగా దేవుడిని నమ్మినంత వరకు కూడా దుష్టుడు విడిచిపెట్టడు. ఆ సిట్యుయేషన్‌లో ఏంటంటే మా ఒరిస్సా బోర్డర్‌లో శ్రీకాకుళంలో ఎలా ఉంటదంటే చనిపోయిన వారిని మేము దేవతల్లా పూజిస్తామనమాట. ఈవెన్ వాళ్ళొచ్చి ఆ స్పిరిట్స్ వచ్చి మా వాళ్ళ మీద పూనుతాయి. వాళ్ళు మాట్లాడతారు. అప్పటికే మా పెద్దమ్మ కూడా అలాగ వచ్చి పూనేది. వాళ్ళు మాట్లాడితే ఆ మాటలు మేము దేవుడే చెప్పినట్టుగా భావించి తీసుకుంటామనమాట. సో, అలాగా ఆ టైంలో ఏంటంటే మా పిన్ని ఎప్పుడో చనిపోయిన మా పిన్ని ఆహ్, మా మా ఇంకొక పెద్దమ్మ మీద పూని చెప్తా వచ్చిందనమాట. నేనే కాపాడాను దీన్ని అని చెప్పేసి చెప్తా వచ్చింది. ఇంక వెంటనే ఏమైంది అక్కడి నుంచి ట్రాక్ ఇటువైపు కూడా తిరిగింది. యేసుప్రభు, మా పిన్ని ఇద్దరు కలిపి కాపాడుంటారులే. అలాగా ఎప్పుడు కూడా ఏదో ఒక సిట్యుయేషన్‌లో నన్ను తప్పిస్తూనే వచ్చారనమాట. ఒక హ్యాపీగా అది ప్రార్థన చేసాక జరిగింది అనుకోగానే వెంటనే నా కల్లోని ఒక పాములో, లేకపోతే ఒక లింగమో ఇలా వచ్చేస్తా ఉండేవి. ఇక నేనేమనుకునేదాన్ని మేబీ వీళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తా వచ్చేవారు అన్న మైండ్‌తో ఉండేదాన్ననమాట. అలా జరిగిన తర్వాత నాకు అంతవరకు నేను చాలామంది సువార్త పేపర్స్ ఇచ్చేవారు. కానీ ఎప్పుడు చదవలే. ఎప్పుడు బుక్స్‌లో పెట్టుకునేదాన్ని ఇష్టం కొలది. అంతేగాని ఎప్పుడు తీసి చదవలేదు. అలాంటి సమయంలో కొంతమంది సువార్థికులొచ్చి మా ఇంటికొస్తా వచ్చారనమాట. ఇంటికొస్తా వచ్చినప్పుడు అప్పటికి మా డాడీ అంతవరకు నెగెటివ్‌గా ఉన్న ఆయన, మా అక్క విషయంలోని ఆయన కొంచెం పాజిటివ్‌గా మారుతా వచ్చింది మైండ్. వచ్చి అంతకుముందేదో తిట్టేవారు. ఇంక వాళ్ళనేమనకుండా చక్కగా ఆయన ఈ మ్యాటర్ కూడా చెప్తా వచ్చినప్పుడు, వాళ్ళు కొంచెం సువార్త చెప్తా వచ్చారనమాట. అప్పుడు వాళ్ళకి మా అమ్మ, నాన్నకి ఏమి ఎక్కలేదు గానీ, నాకేదో ఎక్కింది. ఏమెక్కిందో అర్థం కాలేదు గానీ అప్పుడు, నేను వెంటనే మా అమ్మతోని నాకు యేసుప్రభు అంటే చాలా ఇష్టం మమ్మీ. ఆయన నా జీవితంలో నాకు ఎన్నో చేశాడు. నేను పూర్తిగా మారిపోతాను అని మా మమ్మీకి అడిగినప్పుడు, మా అమ్మగారేమో అప్పటికి నేను చాలా పూజలు చేసేదాన్ని కదా! నువ్వెలాగా ఇంతవరకు ఇన్ని చేసిన దానివి, నువ్వు ఎలా మారగలననుకుంటున్నావు? ఒక 10 రోజులు వీటన్నిటిని నువ్వు పూజ చేయకుండా ఉండు అని చెప్పేసి మా మమ్మీ చెప్తా వచ్చింది. నేను చాలా కఠినంగా వాటిని కూడా అసలు చూడకుండా ఉన్నాను. మంచిగానే ఉన్నాను. కానీ 10వ రోజు ఏమైందంటే మా అక్క చనిపోయిందన్నాను కదండీ! మా అక్క వచ్చిందనమాట ఇంకా. మా అక్క మా చెల్లి మీద పూనుతా వచ్చింది. ఏదో చెప్తా ఉంది మా అమ్మాలకి. నేనేం మనసులో అనుకుంటా ఉన్నాను. ఈవిడ చనిపోయిన ఆవిడ కదా! పైకి వెళ్ళుంటది. సో, వాళ్ళకేంటంటే అవి చూస్తా ఉంటారు గదా! ఈమెకు కరెక్ట్‌గా తెలుస్తది గదా! అన్న మైండ్ అనమాట నాది. ఆ మైండ్‌తో ఆలోచిస్తా ఉన్నప్పటికి తను నన్ను పిలిచిందనమాట. నాగమణి నువ్వు యేసుప్రభుకి ప్రార్థన చేస్తున్నావు కదమ్మా! చాలా మంచి దేవుడు. నువ్వు ప్రార్థన చేయు. అలాగే నువ్వు అమ్మవార్లను కూడా పూజ చేయమ్మా! నీకు చాలా మంచి జరుగుతదని చెప్పిందనమాట. సో, ఇంక అదే మైండ్‌లో పెట్టుకొని తర్వాత నా జీవితంలో ఎన్ని జరిగినా కూడా చాలా సంవత్సరాలు మా అక్క చెప్పింది. తను చనిపోయింది, పైకెళ్ళింది. కనుక తనకన్నీ తెలుస్తాయి. అన్న ఉద్దేశంతో ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఇంక పట్టించుకునేదాన్ని కాదనమాట. ఒక చెవితో విని, ఇంకో చెవితో వదిలేసేదాన్ననమాట. ఈ విధంగా నా లైఫ్ అనేది కొనసాగుతా ఉంది. డిగ్రీ కూడా మా నాన్నని చదివించలేను అన్నప్పుడు కూడా నేను ప్రార్థన చేసుకున్నప్పుడు వేరే వాళ్ళే వచ్చి ఎవరిని అడగలేదు, చేయలేదు. వాళ్ళే వచ్చి మేము చదివిస్తామని చదివించారు. ఇలాగ అనేక రకాల దేవుడు హెల్ప్ చేస్తూ ఉండారనమాట. నేను ఈవెన్ పెన్‌కి, బుక్‌కి కూడా ఎప్పుడు కూడా మా అమ్మ, నాన్నని అడగలేదు. చాలా ఇండిపెండెంట్‌గా ఉండేదాన్ని. ట్యూషన్స్ చెప్పేదాన్ని. ఇంకా ఏది అవసరమైనా కూడా ప్రార్థన చేసుకునేదాన్ని. దేవుడు నాకు సహాయం చేయని. దేవుడు చాలా సహాయం చేస్తా వచ్చాడు. అయినా కూడా 2 పడవల మీద ప్రయాణం. అలాగే జీవిస్తా ఉండేదాన్ని. అయితే డిగ్రీలో కూడా చాలా శ్రమలు ఉండేవన్నమాట. ఎక్కువగా మేము పవర్టీ బాగా అనుభవించేవాళ్ళం అనమాట. దానివల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉండేదాన్ని. ఆ తర్వాత ఆ డిగ్రీలో ఉండేటప్పుడు నేను కొంచెం టీనేజ్‌లో ఉన్నాను గనక నాకు ఆలోచనలు ఎలా ఉండేవంటే మీకు తెలుసు యవ్వనేచ్చలు ఎలా ఉంటాయి. అటువంటి ఇది కూడా ఉండేది. ముఖ్యంగా ఏంటంటే మా ఇంట్లో ఎక్కువ గొడవలు ఉండడం వల్ల నన్ను ఎవరైనా ప్రేమగా పిలిస్తే బాగున్ను, ప్రేమగా పలకరిస్తే బాగున్ను. ఆ విధంగా నా యొక్క ఆలోచనలనేవి మారిపోతూ వచ్చేవన్నమాట. సో, ఇంట్లో మంచిగా ఉండేది కాదు గనక నా ఊహలో నేను తేలిపోతూ ఉండేదాన్ననమాట. ఇలా జీవిస్తా ఉన్నాను. తర్వాత నేను వైజాగ్‌లో జాబ్ చేశాను. ఆ వైజాగ్‌లో జాబ్ చేసేటప్పుడు ఏంటంటే ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. అది ఫైనాన్షియల్‌గా కూడా చాలా దెబ్బతిన్నారనమాట. ఆ సమయంలో నాకొచ్చిన సాలరీ మొత్తం అక్కడ పంపించాల్సొచ్చేది. ఎక్కువ నేను దాచుకోవడం అయ్యేది కాదనమాట. ఆ టైంలో అయితే నేను ఒక్క పూట తిని ఉండేదాన్ని. ఆ యొక్క 15 రోజులు మాకు షిఫ్ట్ డ్యూటీ ఉండేది. ఒక షిఫ్ట్ అయితే 15 డేస్ అయితే ఒక్క పూటే తినేదాన్ని. ఓన్లీ రాత్రే తినేదాన్ననమాట. ఈ విధంగా చాలా ఇబ్బంది పడేదాన్ని. చాలా ఫేస్ చేస్తూ ఉండేదాన్ని. కానీ ప్రతి అవసరం విషయంలో కూడా నాకు ఆకలేస్తుందంటే కూడా నేను ప్రభువు పెడితే ఆటోమేటిక్‌గా నాకు ఎలాగోలాగా వచ్చేదనమాట. ఈ విధంగా నన్ను దేవుడు నడిపిస్తా వచ్చాడు. అది కాకుండా ఇంకా శోధనలు తెలుసు కదా! యవ్వన కాలంలో ఎన్ని శోధనలుంటాయో, ఆ శోధనలుండేవి. ఇవన్నీ మర్చిపోవడానికి ఏం చేసేదాన్నంటే,
నన్ను నేను ఏదో కలలో అంటే ఏదో అనుకోని, నాకు నచ్చిన జీవితాన్ని నా కలలో ఊహించుకొని బ్రతికేదాన్ననమాట. నాకు చాలామంది సినిమా యాక్టర్స్ అన్నా, క్రికెటర్స్ అన్నా బాగా ఇష్టం ఉంటది కదండీ! కొన్నిసార్లు వాళ్ళని కూడా ఊహించుకుంటూ ఏదో జీవితం జీవించేదాన్ని. ఏంటంటే, సరే బయట ఎలాగో హ్యాపీనెస్ లేదు. నా కలలో నేను బతుకుదాం, నా ఊహలో నేను బతుకుదాం అన్నట్టుగా జీవించేదాన్ననమాట. అటువంటి జీవితం నేను జీవిస్తునేటప్పుడు అక్కడి నుంచి ఏమైందంటే, నాకు మ్యారేజ్ విషయంలో కొంచెం హోప్స్ ఉండేవన్నమాట. కొంచెం మంచి భర్త రావాలి. ఇంకోటేంటంటే మంచి హీరోలా ఉండాలి. లేకపోతే మంచి క్రికెటర్‌లా ఉండాలి. ఇలా అనుకుంటా ఉండేదాన్ని. కానీ మా నాన్నకున్న పవర్టీ వలన నాకంత మంచి సంబంధం తెచ్చే స్తోమత ఆయనకి లేదు. సో, నేను పెద్ద అందగత్తెని కూడా కాదు ఎవరైనా వచ్చి చేసుకోవడానికి. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లోని నాకు మా దగ్గర వాళ్ళు ఒక మ్యాచ్ సెటిల్ అవుతా వచ్చింది. అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు అర్థం కాలే. సో, నాకు అర్థం అర్థం కాలే. ఇంకప్పుడు ఏం చేశానంటే వైజాగ్ నుంచి జాబ్ పరంగా హైదరాబాద్ వచ్చాను. సో, ఇంట్లో ఏం చెప్పలేను. నాకొద్దని చెప్పలేను. నా మనసు అంగీకరించట్లేదు. ఇంకా అనేకమైన మనకుంటది కదా! నేత్రాశ, శరీరాశ. ఎందుకు నా లైఫ్ ఎప్పుడు కూడా ఇలానే ఉంటుంది? అంటే అన్నీ మీకు చెప్పలేను గనక చెప్తున్నా. సో, ఎందుకు నా లైఫ్ ఇలానే ఉంటుందని చాలా సార్లు ఏంటంటే నాకు చచ్చిపోవాలి అని అనిపిచ్చేదనమాట. ఏం జీవిస్తున్నానో నాకు అర్థమయ్యేది కాదు. ఒక సాటిస్ఫాక్షన్ లైఫ్ లేదు. అటువంటి సమయంలోని నాకు ఆటోల మీద గట్టా కనబడేదనమాట. మత్తయి 28 11, 28లో ఉంటది కదండీ! ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానండి. ఇంకా నీ వద్దకు ఎలా రావాలి నేను? నాకు అర్థం కావట్లేదు. నాకు విశ్రాంతి కావాలి. నాకు సమాధానం కావాలి అని నేను చాలా బాధపడేదాన్ని. చాలా సార్లయితే మా హాస్టల్ పైకి వెళ్లి దూకేనా ప్రభు అని అడిగేదాన్ని. ఆ తర్వాత కొన్నిసార్లు అనిపించేదనమాట. ఏమైనా దొరికితే బాగుండు ఈజీగా అంటే అప్పుడు కొంచెం భయం కదా దూకడం గట్టా. ఏదైనా ఈజీగా నేను చచ్చిపోయే పద్ధతి దొరికితే బాగుండు అనిపించేది. అలాగే ఆఫీస్‌లో కూడా ఒక అబ్బాయి నాకన్నా చిన్న అబ్బాయిని కొంచెం మాయ చేసి వాళ్ళ మేనమామ మెడికల్ రిప్రజెంట్ అయితే కొన్ని ఆ యొక్క స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా తెప్పించుకున్నాననమాట. అప్పుడప్పుడు అడిగి సంపాదించుకొని ఒక 16 టాబ్లెట్స్ కూడా పెట్టుకుంటా వచ్చాననమాట. నాకు ఈ లైఫ్ వద్దు. నాకు ఈ లైఫ్‌లో సాటిస్ఫాక్షన్ లేదు. నేను చిన్నప్పటి నుంచి నేను ఏది అనుభవించలేదు అనిపించింది. ఆ టైంలోనే నేను ప్రార్థన చేసుకున్నాననమాట. ఒకటే ప్రేయర్ చేసుకుని, ప్రభా అప్పటికి నేను కార్తీక మాసం అది కూడా హాస్టల్‌లో ఉన్న చేసేదాన్నండి. ఇక్కడ ఉన్న యాదగిరిగుట్టకి 2 టైమ్స్ ఎళ్ళా. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్‌కెళ్ళాను. చిలుకూరు బాలాజీకెళ్ళా. ఇంక అన్నిటికి ప్రతి టెంపుల్‌కి తిరిగేదాన్ననమాట. అయితే కష్టమొస్తే మాత్రం యేసుప్రభువే గుర్తొచ్చేవాడు. సో, ఆ టైంలో నేను ఒక్కటే ప్రార్థన చేసుకున్నా. ప్రభువా నాకు నేను ఈ లైఫ్ బతకలేను. నాకు చచ్చిపోవాలనిపిస్తేస్తుంది. అయితే ఒక్కటే ఒక కోరిక ప్రభువా, నా చివరి కోరిక అనుకో. నేను చచ్చిపోతే నేను నీ వద్దకుండాలి. నేను నీ దగ్గరుండాలి. సో, నాదొక్కటే కోరిక. ఎందుకంటే నువ్వంటే నాకిష్టం. లైఫ్‌లోని నేను ఎక్కడైనా తృప్తిపరచబడ్డానంటే నీ ద్వారానే తృప్తిపరచబడ్డాను అని నేను ప్రార్థన చేసుకుంటా వచ్చాను. ఆ సమయంలో నేను ఆ టాబ్లెట్స్ వేసేటప్పుడు కూడా మళ్ళీ ప్రేయర్ చేసుకున్నాననమాట. చచ్చిపోతే చచ్చిపోవాలి. లేదంటే నాకు వామిటింగ్స్ కూడా రాకూడదు. ఎందుకంటే తెలిసిందనుకోండి ఇక్కడ ఇంట్లోని, ఆఫీస్‌లో, హాస్టల్‌లో చాలా ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేయాల్సొస్తది అని ప్రార్థన చేసుకొని మా ఫ్రెండ్‌కి ఒక మెసేజ్ టైప్ చేసి ఆ టాబ్లెట్స్ వేసుకుంటా వచ్చాననమాట. కానీ దేవుడు ఎంత కృపగల దేవుడంటే నేను నిజంగా సూసైడ్ చేసుకొని చనిపోతే ఎళ్తానండి ఆయన దగ్గరికి? వెళ్ళలేను గదా! సో, అది ఆయనకి తెలుసు గనకే నా ప్రార్థన ఆలకించాడు. నా నా యొక్క ఆ యొక్క తల నాకు రాత్రంతా అనిపిస్తుంది. ఆయన ఒడిలో నా తల ఉంది. నాకు అర్థమవుతుంది ఆయన నా దగ్గరే ఉన్నాడు. కానీ నాకు మెలుకువ రావట్లేదు. అలాగా ఆ తర్వాత మా ఫ్రెండ్‌కి తెలిసి తను వెంటనే తీసుకున్నా కూడా హాస్పిటల్‌కి వెళ్ళలేదు. నాకొక వామిటింగ్ కూడా కాలేదు. కానీ 2 డేస్ ఫుల్లు నిద్రపోయాననమాట. నిద్రపోయిన తర్వాత అప్పుడు అనిపించింది. నేనెందుకు పిచ్చిదానిలా చచ్చిపోవాలనుకున్నాను. నాకు దేవుడు నా పక్షమున ఇంత పక్కనే ఉంటుండగా నేనెందుకు అన్ని ఆలోచిస్తున్నాను. అప్పుడు అనిపించిందనమాట. అయితే అదే హాస్టల్‌లో నాకు ఇద్దరు సిస్టర్స్ నాకు పరిచయం అవుతా వచ్చారు. అదే సేమ్ హాస్టల్‌లో ఉండేవారనమాట. వాళ్ళకి అనుకోకుండా ఈ విధంగా నేను షేర్ చేసుకునేటప్పుడు వాళ్ళు రెగ్యులర్‌గా మేము ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటాం అక్క మీరు రండి మాతోటి అని చెప్పి పిలుస్తా వచ్చారు. సో, నేను అలాగా వాళ్ళ ఫ్యామిలీ ప్రేయర్‌లు పెంట్ హౌస్ పైన చేసుకునేవాళ్ళం. అలాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు అప్పుడు నాకు వాక్యం అనేది తెలుస్తా వచ్చింది. లోకా గ్రంథం వాళ్ళు చదువుతా వచ్చారు. అలా కొంచెం కొంచెం నన్ను నేను ధైర్యపరుచుకుంటూ నాకు ఎందుకో తెలీదు ఒక ఆశ అనేది నాలో పుడతా వచ్చింది. దేవుడంటే ఇంకా ఇష్టం పెరుగుతా వచ్చింది. అటువంటి సమయంలో కూడా నేనింకా పూర్తిగా మార్పయితే చెందలేదు. ఆ సమయంలో కూడా ఒకసారి ఏమైందంటే ఉగాది వచ్చింది. అప్పుడు కూడా ఏంటంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి, అన్ని పూజ గట్టా అన్నీ చేసుకొనొచ్చాననమాట. అయితే వాళ్ళేవైనా చెప్పినప్పుడు కొంచెం విరుద్ధంగా అంటే విగ్రహాల కోసం గానీ, ఇంకా దేనికోసం గానీ వాళ్ళు చెప్తే నేను యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు. మళ్ళీ వచ్చి దేవుడు నాతో చక్కగా మాట్లాడేవాడనమాట. ఆయన స్వరం వినేదాన్ని నేను. సో, నేను మళ్ళీ అడిగేదాన్ని, ప్రభా ఏంటి నేనేం చేయాలి?
వాళ్ళు ఇవన్నీ చెప్తున్నారేంటి, అవన్నీ ఇన్ని రోజులు నువ్వు నాకు అవన్నీ చేయకపోయినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయలేదా నువ్వు అని అడిగేటప్పుడు దేవుడు వెంటనే కొంచెం కోపంగా అడిగేదాన్ని. క్యాలెండర్‌లో వాక్యం నేను చూస్తే నీ క్రియలు నేను అంగీకరించదును అని కనిపిస్తే ఇక నేను చెడింది కాకుండా పక్కన కొంతమంది కూడా వచ్చేవారు. వాళ్ళకి కూడా చూపించి చూసారా ఎలా ఉన్నా కూడా యేసు ప్రభు మనల్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఆయన మనకి అడ్డు చెప్పేవాడు కాదు అని తిరిగి నేను చెప్పేదాన్ననమాట. అలాంటి సిచ్యువేషన్‌లో ఒకరోజు ఏమనిపించిందంటే దేవుడు నా పట్ల ఎంతో బాధ ఉన్నట్టుగా అనిపించిందనమాట ప్రార్థన చేస్తుంటే. ఎందుకో తెలీదు చాలా బాధ అనిపిస్తుంది. ప్రార్థన చేస్తుంటే ఎందుకో దేవుడు నా పట్ల సంతోషంగా లేడనిపించింది. ఎందుకు అలా అనిపిస్తుందని చెప్పేసి ఆ అమ్మాయిలకి అడిగితే ఆ అమ్మాయిలు ఒక మాట అన్నారు. "నువ్వు ప్రేయర్ చేస్తావు, దేవుని మాట వింటావు, వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు కదక్క, నువ్వే అడగక్క నీకే సమాధానం చెప్తాడు దేవుడు" అని చెప్పేసి వాళ్ళంటా వచ్చినప్పుడు నేను మరలా ప్రార్థన చేసినప్పుడు, "ఎందుకు ప్రభువా, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు నా విషయంలో" అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చూపిస్తూ వచ్చాడండి. నా యొక్క మిస్టేక్స్ అన్నిటిని చూపిస్తూ వచ్చాడు. ఎంతగా అంటే నేను మంచం మీద పరుండినప్పుడు కూడా నా పక్కన ఆయన ఉన్నప్పుడు నేను ఏవేవి ఆలోచనలు ఆలోచించుకున్నానో అలాగా నా జీవితం అంతా ఆయన చూపిస్తూ వచ్చాడనమాట. సో నేను నిజంగా దేవుడు పక్కనే ఉన్నప్పుడు మనం మిస్టేక్ చేస్తుంటే ఎలా ఉంటుందండి, ఎంత ఘోరంగా ఉంటుంది కదా. అవన్నీ చూపిస్తూ వచ్చాడు. ఆ తర్వాత దేవుడు నా నా చిన్నప్పటి నుంచి నాతో ఎలా ఉన్నాడో ఆయన కూడా చెప్తా మరి మాట్లాడుతూ వచ్చాడనమాట. సో అప్పుడు అనిపించింది అనమాట, నిజంగా నాకే చాలా గిల్టీగా అనిపించి ప్రభువా నన్ను క్షమించి అని చెప్పేసి నేను దేవుడి దగ్గర ఏడ్చి ప్రార్థన చేసుకున్నా. సరే ఇన్ని రోజులు నా కోసము ఇన్ని చేసావు కదా ప్రభువా, ఇప్పుడు నేను ఏం చేయాలి నీ కోసము ఒక్క మాట అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు దేవుడు క్యాలెండర్లో వాక్యం వెళ్ళి చూడని చెప్పేసి మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు మళ్ళీ వచ్చి క్యాలెండర్లో వాక్యం చూపించినప్పుడు అపోస్తులు 22:16 ఉంటుందండి. బాప్టిజం పొంది నీ పాపాలను కడిగి వేసుకో అని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడనమాట. ఆ యొక్క మాటలను బట్టి అప్పుడు నాకు అర్థమైంది, అంటే దేవుడు ఇప్పుడు కూడా నా మేలు కొరకుతే కోరుకుంటున్నాడు, ఆయన కోసం ఏం అడగలేదు అనిపించింది. అప్పుడు నేను బాప్టిజం పొందాలంటే అది ఈజీ కాదు కదా ప్రభువా, మా ఫ్యామిలీలో క్రిస్టియన్సే లేరు. ఆ తర్వాత అప్పటికే నా లైఫ్ చాలా అర్థం కాని స్థితిలో ఉంది. ఇప్పుడు మ్యారేజ్ విషయంలో నేను ఇబ్బంది పడతాను, ఇలా చాలా ఉంటాయి కదా నేను మరలా ప్రార్థన చేస్తుంటే అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, ఇన్ని రోజులు నేను కాపాడిన దేవుడు, నేను చూసుకున్న దేవుడు ఆ యొక్క విషయం చూసుకోవడా అని అడిగినప్పుడు కరెక్టే కదా, నా తండ్రి కన్నా నా తల్లి కన్నా ఎక్కువ ఆదరించింది ఈయనే కదా, మరి ఈ విషయం ఆయన నాకేం తప్పు చేస్తాడు అనిపించి ఆ రోజు నేను తీర్మానం చేసుకున్నాను. నెక్స్ట్ డే ఆ యొక్క సిస్టర్స్తో చెప్తా వచ్చానమాట, నేను బాప్టిజం తీసుకోవాలనుకుంటున్నానంటే ఖచ్చితంగా అక్క హోరేబ్లోని బాప్టిజమ్స్ ఇచ్చినప్పుడు మేము చెప్తాము అన్నారు. కానీ ఈ లోపల వాళ్ళు ప్రార్థన చేసుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళు మాతో మాట్లాడుతూ వచ్చారు, నువ్వు మారు మనసు పొందాలి అని వాళ్ళతో దేవుడు మాట్లాడినట్టుగా నాతో మాట్లాడుతూ వచ్చారు. మారు మనసు అంటే అప్పుడు నాకు ఏం తెలియదు అనమాట. మారు మనసు అంటే ఏంటి ప్రభా అని చెప్పేసి మళ్ళీ నేను దేవుడిని అడుగుతూ వచ్చా. ఆ యొక్క 6 months అండి టైంలో నన్ను దేవుడు పూర్తిగా మారుస్తూ వచ్చాడనమాట. అంతవరకు ఏంటంటే బాప్టిజం అంటే మేబీ విగ్రహాలను మొక్కకూడదు, ఓన్లీ యేసు ప్రభునే మొక్కాలని అనుకున్నాను. నాకు అంతకు మించి ఏం తెలియదు. అయితే అటువంటి ఆ సిచ్యువేషన్స్‌లోని నేను అప్పుడు మళ్ళీ ప్రార్థన చేసుకునేటప్పుడు అప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడనమాట. ఆ యొక్క వెళ్తుంటుండగా అన్నీ ప్రార్థన చేసుకునేదాన్ని. నాలో నుంచి అబద్ధాలు తీసివేస్తూ వచ్చాడు. ఆ యొక్క ఆలోచనలు తీసివేస్తూ వచ్చాడు. ఇంక నేను బాగా సినిమాలు చూసేదాన్ని, పాటలు బాగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటే చెవి కోసుకునేదాన్ని. అవంటే నాకు అసహ్యంలా చేస్తూ వచ్చాడు. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. దాన్ని నా నుంచి తీసేస్తూ వచ్చాడు. ఇంకా అన్నీనమాట. చివరికి బొట్టు విషయంలో కూడా నుంచి అందరిని అడిగేదాన్ని, బైబిల్లో బొట్టు ఎక్కడైనా తీయమని ఉందా, లేదు కదా అని చెప్పి అడిగేదాన్ని అనమాట. అంటే వాళ్ళు ఇప్పుడు మన దగ్గరికి వచ్చి కూడా మేము బొట్టు తీయమనంటే ఏమైనా అంటామండి, అనం కదా. సో వాళ్ళు కూడా అలాగే ఏం అవసరం లేదమ్మా, బొట్టుతో ఏం సంబంధం లేదు, హృదయంతో సంబంధం అనేవారన్నమాట. అలాగని చెప్పి అన్నీ చివరి మొత్తం కంప్లీట్గా నాకు దేవుడు చేంజ్ చేస్తూ వచ్చాడనమాట. కానీ విగ్రహాల మీద మాత్రం నాకు ఒక ఇది ఉండిపోయిందనమాట. ఎందుకు నేను వాటిని మొక్కకూడదు, అవి కూడా దేవుళ్ళే కదా, మా అక్క చెప్పింది కదా అని అది మాత్రం చాలా డౌట్గా ఉండేది. ఆ డౌట్ని కూడా నేను దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చా. ఒక 2 రోజులు విపరీతంగా ప్రేయర్ చేశాను. నాకు దానికి సమాధానం ఒకరిని బాప్టిజం తీసుకున్నా కూడా నాకు అది ఆలోచన ఉండిపోతుంది కదా అని ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క అనుకోకుండా అదే ఫ్యామిలీ ప్రేయర్, ఎవరికి నేను చెప్పలేదు నా యొక్క మనసులోది కూడా, అదే ఫ్యామిలీ ప్రేయర్లో ఆ అమ్మాయి మాట్లాడుతూ ఒక మాట చెప్తా వచ్చిందనమాట. ఒక అమ్మాయి వేరే అమ్మాయి డౌట్ అడుగుతూ వచ్చింది, దేవుడైనా మాట్లాడతాడు అంటే దేవుడు కొన్నిసార్లు మాట్లాడడం జరగలేదు సంథింగ్ అడుగుతూ వచ్చేటప్పుడు ఆ అమ్మాయి అంటా వచ్చిందనమాట, దేవుడు ఒక్కడే కాదు కొన్నిసార్లు శాతాన్ కూడా మాట్లాడతాడు, ఏదైనా పేర్లు పెట్టుకొని వచ్చినా మాట్లాడతాడు అని చెప్పేసి తన పేరు చెప్పుకుంటూ స్వప్న మాట్లాడచ్చు, ఉషాని పేరు పెట్టుకొచ్చి మాట్లాడచ్చు అని చెప్పేసి తను మాట్లాడుతూ వచ్చింది. బేసికల్గా మా అక్క పేరు ఉషా అండి. సో అప్పుడు నా యొక్క మైండ్ వెలిగింది, అంటే ఆ రోజు వచ్చింది మా అక్క కాదు, అక్కడ శాతాన్ వచ్చి నన్ను ఆ యొక్క త్రోవ నుంచి తప్పించడానికి మాట్లాడుతూ వచ్చింది
అని అప్పుడు నేను తెలుసుకుంటా వచ్చానమాట. అది తెలుసుకొని ఇమ్మీడియేట్‌గా నేను ప్రార్థన చేశా. ప్రభువా ఇన్ని రోజులు నేను నీకు ఇష్టం లేని కార్యాలు, ఈ కార్యం కూడా ఇన్ని రోజులు నాకు ఎంత ఆదరిస్తున్నా కూడా నేను ఎంత విరుద్ధంగా నీకు పాపం చేస్తా వచ్చాను. నన్ను క్షమించి ఇంకెప్పుడు కూడా ఆ విగ్రహాల జోలికి నేను పోను అని చెప్పేసి దేవుడి దగ్గర తీర్మానం చేసుకుంటా వచ్చాను. ఈ విధంగా సంపూర్ణంగా నేను మారిన తర్వాత చివరికి బొట్టును కూడా దేవుడు నా నుంచి తీసేస్తా వచ్చాడు. ఎందుకంటే నాతో మాట్లాడుతూ వచ్చాడు. నాకు విగ్రహంగా ఉంది అది. బొట్టు తీయలేకపోతున్నా అంటే అర్థం ఏంటి? అది నాకు ఇష్టం అంటే అర్థం ఏంటి? దేవుడి కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నానని చెప్పేసి. సో, ఆ విధంగా కూడా అది కూడా కంప్లీట్‌గా అయ్యాక నేను బాప్టిజం తీసుకుంటా వచ్చాను. అయితే ఈ మధ్యలో కూడా ఒక శోధన వచ్చిందండి వివాహం విషయంలో. ఎలా అంటే అప్పటికి ఇంక బాప్టిజం తీసుకోలేదు. మరొక ఎర అన్ని ఎరలు అయిపోయే శాతానికి ఇంకొక ఎర వేస్తా వచ్చాడనమాట. ఏంటంటే మంచి ఎప్పుడు నేను ఆశపడేది మంచి నెట్వర్క్ ఇంజినీర్, వాళ్ళకి మంచి షాప్ పెద్ద బట్టల షాప్ ఉంది మా ఊర్లో. మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. వాళ్ళొచ్చి మనల్ని పెళ్లి చేసుకుంటా అన్నారన్నమాట. వాళ్ళు హిందువులు. ఆ సమయంలో మళ్ళీ శోధన ఏం చేయాలి ప్రభువా ఇప్పుడు నేనని. ఎవరైనా క్రైస్తవులకు అడిగినా కూడా నాకున్న ఫ్రెండ్స్ అందరికి అప్పుడు పెళ్ళిళ్ళు కాలేదనమాట. మాకే కాలేదక్క నీకెవరు చూస్తాం ప్రార్థన చేసుకో అనేవారన్నమాట. ఆ సమయంలో మళ్ళీ నేను దేవుడిని అడిగినప్పుడు విశ్వాసికి అవిశ్వాసికి పొంత కుదరదని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు ఆ సమయంలో సో, ఆ విధంగా దేవుడు ఆ విషయంలో కూడా నాకు సహాయం చేస్తా వచ్చాడు. ఆ యొక్క సంబంధం కూడా నేను క్యాన్సెల్ చేస్తా వచ్చాను. తర్వాత బాప్టిజం తీసుకుంటూ వచ్చాను. దేవుడు నిజంగా నమ్మదగిన వాడండి. ఎందుకంటే నా తల్లిదండ్రులు చూసినా కూడా అంత మంచి సంబంధం రాదు. చక్కని భర్తని, విశ్వాసి అయిన భర్తని, నన్ను ప్రేమించే భర్తని దేవుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. నిజంగా ఈ దినం నేను గొప్ప విశ్రాంతి, గొప్ప సమాధానం కలిగి జీవిస్తున్నానండి. అటువంటి జీవితం ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా అన్ని విషయాల్లో సంతృప్తి కూడా ఇచ్చాడనమాట. ఇంకా అనేకమైన దేవుడు మేలు చేశాడు కానీ అన్నీ చెప్పడానికి సమయం లేదు గనక మరి నా కుటుంబంలో చాలామందికి ఇంకా రక్షణ లేదు. మా అమ్మగారు ఒక్కరు రక్షించబడ్డారు. మా అత్తగారి కుటుంబంలో రక్షణ లేదు. మా తల్లిగారి కుటుంబంలో రక్షణ లేదు. మా అత్తగారి ఫ్యామిలీ కూడా మా హస్బెండ్ ఒక్కడే రక్షించబడ్డాడనమాట. సో, మా ఫ్యామిలీస్ కోసం ప్రార్థన చేయండి రక్షణ కోసం. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.